హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జూయేష్నా కృతిక్. సో చాలా డేస్ తర్వాతనైతే లాంగ్ వీడియోతో వచ్చేసానండి. ఎప్పుడైనా లాంగ్ వీడియో పోస్ట్ చేసినా అంత వ్యూస్ ఏం రావట్లేదు. సో అందుకనే ఎడిటింగ్ అవన్నీ టైం వేస్ట్ ఎందుకని చెప్పి మధ్య ఎక్కువ పోస్ట్ చేయట్లేను. అండ్ అలానే కృతిక్కి కూడా స్కూల్ లేదు కదా, సో ఎక్కువ టైం నాకు పిల్లలతోటి సరిపోతుంది. కానీ ఎందుకో ఈరోజు ఈ వీడియో అయితే పోస్ట్ చేయాలనిపించింది. సో యాక్చువల్లీ మేమైతే ట్యాంక్ బండ్ దగ్గర ఒక శనిదేవ్ టెంపుల్ ఉందండి. సో అక్కడికి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ లాస్ట్ 6 సాటర్డేస్ వెళ్ళాము, ఇది 7th సాటర్డే. సో ఎప్పుడు వెళ్ళినా అక్కడ ఒక పాజిటివ్ వైబ్ ఉంటుందని, పేరుకే శనిదేవ్ టెంపుల్ కానీ చాలా చాలా రిలాక్సింగ్ ఉంటుందండి అక్కడికి వెళ్ళొస్తే. సో అది మీకు కూడా షేర్ చేయాలి, మీరు కూడా వెళ్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు కూడా క్లియర్ అయిపోతాయి అనే ఒక థాట్లో ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాను. సో ఇప్పుడు మేము 6 times వెళ్ళినా ఆఫ్టర్నూన్ వెళ్ళాము. ఆఫ్టర్నూన్ 2 వరకే ఉంటుంది. ఏ టెంపుల్ అయినా 12కి క్లోజ్ అవుతుంది కదా, కానీ ఏ టెంపుల్ అయితే 2 వరకు ఉంటుందండి. సో ఈ సాటర్డే మాత్రం మా హస్బెండ్కి కొంచెం వర్క్ ఉండే మేము ఈవినింగ్ వెళ్ళాము. సో 16th May చెప్పాను కదండి, శనీశ్వర్ జయంతి ఉండే, ఆయన పుట్టినరోజు. సో అందుకనేమో చాలా క్రౌడ్ ఉండండి. సో మేము చాలా లాంగ్ అయితే కార్ పార్క్ చేసి బై వాక్ వచ్చాము. సో ఇక్కడ చూసారు కదా ఎంత క్రౌడ్ ఉండే అంటే, మేము వెళ్ళిన ఈ 6 టైమ్స్లో నాకు ఎప్పుడు ఇంత క్రౌడ్ అయితే ఎప్పుడు కనిపించలేదు. ఎప్పుడు వెళ్ళినా లోపలికి వెళ్ళి కిట్ తీసుకొని పూజ చేయించుకుంటాము, అందరి పేర్లు చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ది. సో పూజారి పూజ చేస్తారు, కానీ ఈరోజు మాత్రం ఇట్లా క్యూ ఉండే. సో కిట్ తీసుకున్నా, మీరు ఆయిల్ తీసుకున్నా, ఏమైనా జస్ట్ క్యూలో వెళ్తూ భగవంతుడికి సమర్పించుకుంటూ వెళ్ళిపోవాలి, అలా పెట్టారనమాట. సో మేము కూడా అలానే ఆయిల్, నల్ల నువ్వులు, ఫ్లవర్స్ అవన్నీ తీసుకొని క్యూలో వెళ్తూ దేవునికి సమర్పించుకొని బయటికి అయితే వచ్చేసాము. సో బయటికి వెళ్ళగానే మనకు అక్కడ వాటర్ ఏరియా ఉంటుంది, సో ట్యాప్స్ ఉంటాయి, అక్కడ మనం లెగ్స్ కూడా వాష్ చేసుకొని మిగతా దేవుళ్ళని అప్పుడే మనం దర్శించుకోవాలి. సో ఖచ్చితంగా మనమైతే ఫ్రెష్ అవ్వాలి శనిదేవ్ పూజ అయిపోయిన తర్వాత. సో ఆ టెంపుల్ పక్కనే మనకి ఆంజనేయ స్వామి ఉంటుంది, అక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉండే, అందుకు నేను షూట్ చేయలేకపోయినా. ఇక ఆపోజిట్ టెంపుల్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ ఎల్లమ్మ తల్లి, శివుడు, నవగ్రహాలు, ఇంకేదో ట్రీ ఉందండి, అక్కడ అందరు దీపాలు పెడుతున్నారు. సో అవన్నీ ఉండే. అక్కడ కూడా అసలు క్రౌడ్ అయితే మామూలుగా లేదండి, ఈరోజు అంత క్రౌడ్ ఉండే. సో పూజ కూడా అంతా అయిపోయాక ప్రసాదం తీసుకున్నాము. అట్లా అజ్జు అయితే హ్యాపీగా ప్రసాదం తింటుంది అక్కడ నించొని. సో ఇక్కడ చూసారు కదండి, అక్కడనైతే నవగ్రహాలు, శివలింగం, ఇక్కడ వచ్చేసి ఎల్లమ్మ తల్లి గుడి కూడా చాలా చాలా పాజిటివ్ వైబ్ ఉంటుందండి. అసలు అక్కడ శనీశ్వర టెంపుల్ మనం దర్శనం చేసుకోగానే ఫ్రెష్ ఇందులోకి రాగానే ఒక పాజిటివ్ వైబ్ అనిపిస్తుందండి. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, మనసు అంతా తేలిగ్గా ఉంటుంది. అమ్మని చూసుకున్న తర్వాత శివయ్యకి మనం కొంచెం దర్శనం చేసుకున్నాక ఒక పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది. సో అలా మేము అన్ని దర్శనాలు చేసుకొని కూర్చొని హ్యాపీగా పిల్లలకైతే కొంచెం ప్రసాదం అలా తినిపిస్తూ కూర్చున్నాను నేనైతే. వాళ్ళేమో ఇంకా హ్యాపీగా అక్కడి నుంచి ఇటు, ఇక్కడి నుంచి అటు అల్లరి చేస్తూ ఆడుతూ ఉన్నారు. అసలు నిజంగా స్కూల్స్ హాలిడేస్ వచ్చిన కాంచైతే నాకైతే ఫుల్ టార్చర్ అయిపోయిందండి. ఇంట్లో ఒక చిన్న కార్టూనే ఉండేది ఫస్ట్ అయితే అల్లరికి, వీడు కూడా ఇంకా జాయిన్ అయ్యి ఇద్దరు గొడవలే ఇంట్లో, డైలీ కొట్టేసుకుంటున్నారు ఒకరినొకరు. సో మేమైతే లాస్ట్ సండే చెరువుగట్టుకి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరికైతే గుండు చేపించేసాము. హెయిర్ చాలా ఇబ్బంది పెట్టేస్తుంది సమ్మర్లో వీళ్ళిద్దరు, కానీ ఎక్కువ స్వెట్ వచ్చేస్తుంది. సో అందుకనే గుండు చేపించాము. ఇంకా అక్కడి నుంచి పక్కనే ఎల్లమ్మ తల్లి గుడి చూసారు కదా, పక్కనే రియల్ పుట్ట ఉందండి, ఇది పుట్ట. అండ్ ఇక్కడ అన్ని విగ్రహాలు ఉంటాయి. సో ఇక్కడ కూడా మనం అభిషేకం చేయించుకోవచ్చు. ఇంకో ఇక్కడ ట్రీ చెప్పాను కదండి, ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. పక్కనే శివలింగం ఉంది, ఇది నవగ్రహాలండి. మన నవగ్రహాలకు కూడా తిరిగిన తర్వాత లెగ్స్ వాష్ చేసుకోవాలి. సో ఇది బయటికి వచ్చిన తర్వాత నేను చూపిస్తున్నానండి. ఇక చూడండి ఇక్కడ క్రౌడ్ చూడండి. నేను ఇందాక ఆంజనేయ స్వామి గుడి చూపించలేదు కదా, చాలా రష్ ఉందని. ఇంకోది ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి. సో చాలా అంటే చాలా క్రౌడ్ ఉండే అండి. అస్సలు పిల్లల్ని తీసుకొని అందులో వాక్ చేయడం, ఆ క్రౌడ్లో చిన్న బేబీస్ని కూడా తీసుకొని వచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే పోలీస్ బందోబస్తు అన్నీ ఉండే. సో అంత కూడా ప్రాబ్లం ఏం రాలేదు, కొంచెం హ్యాండిల్ చేశారు పోలీసులు కూడా. అండ్ కొంచెం చిన్నపిల్లలకి హెల్ప్ఫుల్ చేస్తుండే, మధ్యలో తొందరగా వెళ్ళిపోవడం వల్ల. సో మేమైతే అలా హ్యాపీగా దర్శనం అంతా చేసుకొని బయటికి వచ్చేసి ఇంకా సెక్రటరేట్ నుంచి ట్యాంక్ బండి సైడ్ అయితే స్టార్ట్ అయ్యాము. వాళ్ళకి ఆకలి అవుతుందని చెప్పి ఇంకా బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకొని ఫస్ట్ అయితే బిస్కెట్ ఇచ్చేసాము. సో అక్కడి నుంచి చిన్నగా చూసుకుంటూ మా హస్బెండ్ అయితే వస్తున్నారు. సో ట్యాంక్ బండ్ సైడ్ కూడా ఎంత పబ్లిక్ ఉండేనంటే ఈరోజు జనరల్గా మేము అక్కడికి వెళ్తే శనిదేవ్ టెంపుల్కి వెళ్తే ట్యాంక్ బండ్ ఖచ్చితంగా వెళ్తాము, కృతిక్ తీసుకువెళ్ళాలి
వెళ్ళమంటాడు. కానీ ఎప్పుడు ఇంత క్రౌడ్ చూడలేదు. ఈరోజైతే చాలా క్రౌడ్ ఉండే అండ్ స్టాల్స్ కూడా మా పక్కనే స్టాల్స్ ఉండే. సో ఫైనలీ మేమైతే ఫుడ్ కోర్ట్కి రీచ్ అయ్యాము, ఏదన్నా ఒకటి తినేద్దామని చెప్పి. సో ఫస్ట్ అయితే మేము జో కోసం అని చెప్పేసి పూరి తీసుకున్నాము, ఇడ్లీ అంత ఇష్టంగా తింటలేదని. అండ్ మా కోసం కొంచెం చట్పటా ఫుడ్ తీసుకున్నాము. సో తనకి కొంచెం ఆనియన్స్ పెట్టరంటే మొత్తం ప్లేట్లోనే ఒక సపరేట్గా ఆనియన్సే పెట్టిచ్చేసాడు. ఇది వచ్చేసి డబుల్ ఎగ్ చికెన్ ఫ్రై నూడిల్స్ అండ్ ఇంకోటి మేము డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము మా కోసం అని చెప్పి, నాకు మా హస్బెండ్కి అండ్ కృతిక్ కోసం. అండ్ ఇది వచ్చేసి పూరి జో కోసం, ఎందుకంటే తను ఇంకా స్పైసీ ఫుడ్ స్టార్ట్ చేయలేదు. సో కృతిక్కి నూడిల్స్ అయితే చాలా చాలా ఇష్టం అండి. ఇంట్లో మ్యాగీ కూడా అంతే ఇష్టంగా తింటాడు, అక్కడ నూడిల్స్ కూడా అంతే ఇష్టంగా తింటాడు. సో వాడి కోసమనే స్పెషల్గా నూడిల్స్ తీసుకుంటాము. సో మేమైతే నూడిల్స్ చికెన్ అది ఫ్రైడ్ రైస్తో స్టార్ట్ చేసాము, తిన్నాము. కృతిక్కి ఫ్రైడ్ రైస్ పెట్టాము కానీ వాడికి అంత నచ్చలేదు, అది కొంచెం స్పైసీ ఉండే. సో అందుకని చెప్పేసి మా ఆయన మళ్ళీ వెళ్ళి ఒక ప్లేట్ మళ్ళీ చికెన్ నూడిల్స్ తీసుకొచ్చాడు వాని కోసము. సో తిన్న తర్వాతనైతే ఇక కార్ డాష్ బోర్డ్ మీదనైతే మొత్తం ఇలా ప్లేట్స్ నిండిపోయి ఉన్నాయండి. సో ఇదంతా తిన్న తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి ఒక రౌండ్ వేసుకొని వచ్చి మేమైతే ఇది చాక్లెట్ కునాఫా డెజర్ట్ అంట తీసుకొచ్చాము, కొంచెం స్పైసీ అవుతుందని చెప్పేసి కృతిక్కి. సో ఇది కూడా బాగానే ఉండే, 140 రూపీస్ ఏమో సెల్ చేస్తున్నారు. సో చెప్పాను కదండి, చిన్న చిన్న స్టాల్స్ అయితే చాలా ఎక్కువైపోయాయి ట్యాంక్ బండ్ దగ్గర. మిస్టరీ స్కూప్స్ అని, ఫుడ్ స్టాల్స్ అని చాలా చాలా ఉన్నాయి. సో అలానే ఇలా ఒక స్వీట్ డెజర్ట్ స్టాల్ ఉండే, పర్లేదు కొంచెం టేస్ట్ అయితే ఓకేనే అనిపించింది, మరి అంత బ్యాడ్ లేకుండే, కానీ అంత కూడా వావ్ అనిపించలేదు. సో సగం వరకు అది కూడా ఫినిష్ చేసి మిగతా సగం ఇంటికి తీసుకొచ్చాము. సో అలా అయితే హ్యాపీగా తిన్న తర్వాత, అంత ఫుడ్ తిన్న తర్వాత అరగాలి కదా అని ఫైనల్గా గోలీ సోడా అయితే తీసుకున్నాము. సో ఆ సోడా తీసుకున్నాం కానీ ఎప్పుడైనా మా హస్బెండ్ ఓపెన్ చేసేస్తారు, ఎందుకో ఈసారి ట్రై చేస్తుంటే ఆయనకు అస్సలు ఓపెన్ అవ్వలేదు, అది చాలా టైట్ ఉండే. సో నేను కొంచెం బిల్డప్కి పోయి, నీకు కాదులే, నీకు బలం లేదులే, నాకు ఇచ్చేసి నేను చేస్తా అని చెప్పేసి నేను తనతో విక్రించుకుంటూ ఆ బాటిల్ తీసుకున్నాను. సో ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్లీ నాకు కూడా తీసుకోగానే ఫస్ట్ రాలేదు, చాలా టైట్ ఉండే. బట్ లక్కీగా అది మన థమ్ ఫింగర్ తోటి ప్రెస్ చేస్తే అది వచ్చేసింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మా హస్బెండ్ని వెక్కిరించుకుంటూ ఇచ్చాను తనకి. సో ఇక్కడ నేను తాగడం కన్నా, మా హస్బెండ్ తాగడం కన్నా మా పిల్లలు గుంజుకోవడమే ఎక్కువ ఉంటుంది ఏదైనా. సో జో కూడా అలానే, తనకి అసలు తాగడం రావట్లేదు కానీ తనకు కావాలి అది. సో అలా కొద్దిసేపు ఆడి ఒక హాఫ్ అన్ అవర్ టైంపాస్ చేసిన తర్వాత ఇంకా తన ఇట్లానే చేస్తుందని చెప్పేసి తీసేసుకొని ఫినిష్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 11:30 12 అయిపోయింది. ఇక అక్కడితో మేము టాటా బాయ్ బాయ్ అని చెప్పేసి ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. ఇంటికి వచ్చేసేవరకు మాకు 12:30 అయిపోయింది ఆ రోజు. కానీ డే అయితే అంటే ఈవినింగ్ అయితే చాలా బాగా స్పెండ్ అయింది. మీరు కూడా ఎప్పుడైనా ఫ్యామిలీతో అలా వెళ్ళండి, పిల్లలు కూడా ఉంటే చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ టెంపుల్ది స్పెషల్ వ్లాగ్ కావాలంటే చెప్పండి, మళ్ళీ నీట్గా తీసి పంపిస్తాను. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.